తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వార్డు మెంబర్ మందపాటి సతీష్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. గ్రామ సచివాలయం కన్వీనర్ గా పనిచేస్తున్నట్లు సతీష్ అన్నారు. తమ దళిత వర్గంతో కలిసి ఈ నెల 25వ తారీఖున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీకి చేరనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీని విడుతున్నట్లు ఆయన అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించాలంటూ వరసాల ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టౌన్ ఎస్ఎల్ అధ్యక్షుడిగా, అలాగే సచివాలయం 3 కన్వీనర్గా కూడా పదవి చేస్తూ ఉన్నాను. నా వ్యక్తిగత విషయాల వల్ల అనేకమైన కారణాలు నేను పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను. అందువలన నేను పార్టీకి రాజీనామా చేశాను. నా రాజీనామా లేఖను జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింహ గారికి, గోకవరం మండల పార్టీ అధ్యక్షులు పాటి రామారావు కూడా నా రాజీనామా లేఖను వాట్సాప్ ద్వారా కూడా పంపించడం జరిగింది. నా రాజీనామా లేఖను మరీ ముఖ్యంగా మీకు మాట చెప్పాలండి. ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు రాజకీయ గురు ఎవరైనా ఉన్నారంటే ఒక వసల ప్రసాద్ గారే. వసల ప్రసాద్ గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. వసల ప్రసాద్ గారు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. వసల ప్రసాద్ గారి ఛానల్లో నేను వార్డు మెంబర్గా కూడా గెలిచి మా వార్డులో ఎవరు కూడా కంబాల గారి నాయకత్వంలో, వసలబాద్ గారి నాయకత్వంలో ఏ రీతిగా స్టెప్ తీసుకుంటే మేమందరూ కూడా ఆ రీతిగా స్టెప్ తీసుకోవడానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో